ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసమే వేస్తారు. కాకపోతే ఒకరికి మధ్య సమన్వయం ఉండదు ఎప్పుడు కూడా. అంటే ఈ మంత్రికి ఇట్లాగా ఈ శాఖ నుండి నిధులు రావాలి, అలాగే ఎంపీకి అక్కడ ఏ ఏ విధంగా నిధులు వస్తాయో తెలుసు. వాళ్ళు వీళ్ళకి వచ్చి చెప్పరు, వీళ్ళు వాళ్ళని అడగరు. ఇదే తరతరాలుగా ఎదురవుతున్నటువంటి సమస్య. దీనికి చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. ఎంపీ, యూనియన్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ మ్యాపింగ్ ఒకటి తయారు చేశారు. దీని ప్రకారం కొంతమంది ఎంపీలకి కొన్ని మంత్రిత్వ శాఖ పనులు అప్పచెప్పారు. ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆ ఎంపీలకి తమకు కావాల్సిన నిధులు వీటి గురించి చెప్తారు. అట్లాగే ఆయా శాఖలకు సంబంధించిన సబ్జెక్టుని ఆయా ఎంపీలు ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి తెలుసుకుని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. తద్వారా కేంద్ర నిధులు రాబట్టేందుకు ఒక చక్కటి ఆలోచన చేశారు చంద్రబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పరిపాలనా విధానంలో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన మ్యాపింగ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా పెట్టుకొచ్చారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ యూనియన్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఆ విషయంలో ఎన్డీఏ ఎంపీల కిందన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు ఈ వ్యవహారాలకు సంబంధించి ఫాలోఅప్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ పవన్ కళ్యాణ్ దాన్ని ఫాలోఅప్ చేసుకుంటారు. అలాగే డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటు, ఆయనతో ఫాలోఅప్ చేసేది ఇక్కడ ఎంపీలో నాగరాజు. అట్లాగే రెండవ ఎంపీ అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి. అట్లాగే మినిస్టర్ ఎవరంటే వాసంశెట్టి సుభాష్. ఇట్లా అంటే ఈ మంత్రి, ఎంపీ, రాష్ట్ర మంత్రి ప్లస్ ఒక ఎంపీకి ఆయా శాఖలు అప్పచెప్పారనమాట. వీళ్ళిద్దరూ సమన్వయంతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో పని నడుపుకుంటారనమాట. ఒక చక్కటి ఆలోచన తీరు, విజన్ అన్నటువంటిది ఇదే. ఈ విషయంలో చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.